ఆడుదాంలో ఉంది కదా సార్ 150 ఇప్పుడు రోజా మీద వచ్చిందండి ఈ రోజు ఆర్కే కృష్ణదాస్ మీద కూడా మాజీ ప్లేయర్ ప్రివేర్ చేశారు సార్ కబడ్డీ మాజీ ప్లేయర్ అని ప్రివేర్ చేశారు ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్ వెంటనే తీసుకోవాలని చెప్పారండి 150 కోట్లకి సంబంధించి ఇతర ధర్మన్న కృష్ణదాస్ గారు ఏంటి అందులో అంటే ముందు చేసినట్టు ఈవిడ క్రీడా మంత్రి రోజా గారు ఇద్దరికి సిఐడి నోటీస్ వచ్చింది సార్ మీరు ఎంక్వైరీకి రావాలి ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కరు వైసీపీ రైతులందరూ బయటకు వస్తున్నారు సో మరి ఇది డెఫినెట్ గా ఆడదాం అందరూ బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి అసలు బాల్ కొట్టలేకుండానే ఇరిగిపోయినాయి అది అప్పటి నుంచి నేను రచ్చబండలో చాలాసార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫోర్సు అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడా సరైన ఆట స్థలమే లేదు మరి ఎక్కడ ఆడించారు వీళ్ళు మనకున్న 25 జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగినమాట వాస్తవం కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే 100 కోట్లు ఎంతో కదా బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుల్ని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా మ్యాగ్నిట్యూడ్ అంతా ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ 100 కోట్లు అనుకుంటా అవును అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని కదా ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంతా 150 కోట్లు లోపే అనుకుంటా అదేనమ్మా ఏమో నాకు తెలియదు ఎక్కువ అమౌంట్ అయి ఉంటాం నేను ఎక్కడో ఏదో పేపర్లో లేకపోతే అప్పుడే 100 కోట్ల అవినీతి జరిగిందని రాశారు అది నాకు తెలియదు కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం ఎవరి పాత్ర ఏంటి అన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది ఇక మన ఊరు వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు మరి నిన్న మీరు చూశారు 25 రోజుల్లో మనం ఆ ఉండి అబ్బాయిరాజు గారి పార్క్ని శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డా అయిపోయింది ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన కరిమారకి నాగరాజు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు అలాగే స్కూల్లో పనులు కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం సెప్టెంబర్ 5